హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు సింపుల్ పులావ్ చేశానండి. టేస్టీగా చేశాను. దానికి కావాల్సిన కర్రీస్ కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. దీన్ని ఇలాగే కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. బిర్యానీ ఆకు 2 లవంగాలు, 1 ఇలాచి, దాల్చిన చెక్క, మిరియాలు 4 తీసుకొని వాటర్ బాయిల్ చేసుకుంటున్నానండి. దాంట్లో వేస్తున్నాను. నేను ఈ వాటర్ని చిన్న స్టవ్ మీద పెట్టానండి. 4 నిమిషాలు బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బిర్యానీ రైస్ 5 కప్స్ తీసుకున్నాను, 400 గ్రామ్స్. నెయ్యి వేస్తున్నాను కొద్దిగా. ఇప్పుడు మరిగించిన నీటిని వేస్తున్నాను. స్టవ్ అంటించి టేస్ట్కి సరిపడ సాల్ట్ వేస్తున్నాను. ఇలా కలుపుతూ స్టవ్ ఫ్లేమ్ని హైలో పెట్టి ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. 5 కప్స్ రైస్కి 8 కప్పుల వాటర్ పోసానండి. షాజీరాని వేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీస్తున్నాను. ఈ పులావ్ రైస్ కోసం కొన్ని పదార్థాలు. ఇది జాజికాయ పౌడర్ అండి, పుదీనా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగము, కొంచెం ఇది స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదండి, అది మొగ్గ, ఇది మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్ చిన్న మొగ్గ, మిరియాలు, సాజీరా, ఇది ఎంటీఆర్ గరం మసాలా అండి. ఇది వేస్తే ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కావాలంటే ఏ బిర్యానీ మసాలా అయినా వేసుకోవచ్చు. ఇది దగ్గడి పూలు అండి. ఇది జాజి పువ్వు, 1 ఇలాచి, ఉల్లి ముక్కలు, 1 చిన్న టమాటా, 50 గ్రామ్స్ టమాటా, 2 పచ్చిమిర్చి, కరివేపాకు 2 రెక్కలు, కొత్తిమీర, అల్లం ఇది తురిమింది, కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ అల్లము, వెల్లుల్లి ఎక్కువ క్వాంటిటీ, అల్లం తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా 1 pinch కారం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఈ మసాలాలను వేస్తున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయినాక సాజీరా వేసాను. 1 మినిట్ తర్వాత ఉల్లి ముక్కలు వేసాను. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. 2 నిమిషాల తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ వేసాక కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత పుదీనా వేసుకో. జాజికాయ పౌడర్ వేస్తున్నాను. 1 pinch మాత్రమే వేయాలి. కొద్దిగా 2 నిమిషాలు వీటిని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే కాజు వేసుకోవచ్చండి, ఇంకా బీర్నీస్కాయ వేసుకోవచ్చు, మీ ఇష్టం. 1 pinch కారం. ఇప్పుడు ఎంటీఆర్ గరం మసాలా వేస్తున్నాను. మీద టమాటా, 1 pinch ధనియాల పొడి. టమాటాలు 2 నిమిషాలు ఫ్రై అయిపోయాయండి. 1 కప్ వాటర్ వేస్తున్నాను. చిన్న స్పూన్ సాల్ట్. దీన్ని ఇలా కలుపుకోవాలి. 1/2 కప్ పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు నేను ఉడికించుకున్న బిర్యానీ రైస్ని దీంట్లో వేస్తున్నాను. స్టవ్ వేస్తున్నానండి. నేను ఒక 7 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి లిడ్ తీసేస్తున్నానండి. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. చూడండి, చాలా గుమగుమ స్మెల్ వస్తుంది. ఇప్పుడు మొత్తం కలిపేస్తున్నాను. అన్నం మొత్తం కలిపానండి. దీంట్లో బ్రెడ్ పీసెస్ కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు. దీన్ని నేను సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. Thank you for watching. Please like, share and subscribe.